టెక్నాలజీ ఎంతగా డెవలప్ అవుతున్నా మనిషి ఇంకా మూఢనమ్మకాల చీకట్లోనే బతుకుతున్నాడు అనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. 7 అడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన ఓ భర్త తన భార్య ప్రాణాలు తీయడానికి ఏకంగా క్షుద్ర పూజలకు తెరతీశాడు. అర్ధరాత్రి పూట మర్రి చెట్టు కింద నిమ్మకాయలు, పిండి బొమ్మలతో భయానక వాతావరణంలో తదంగం నడిపించాడు. అంతకు ముందే కన్న బిడ్డను సైతం ఇలాగే బలి తీసుకున్నాడంటూ ఆ కన్న తల్లి చెప్పిన నిజాలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా వడ్లకొండ గ్రామానికి చెందిన మధ్యబోయిన రాజు, కవిత భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నట్లు తెలుస్తోంది. కవితను తన జీవితం నుంచి ఎలాగైనా శాశ్వతంగా దూరం చేయాలని భావించిన రాజు ప్రాణానికి ప్రాణంగా ఉండాల్సిన భర్త హోదాను మర్చిపోయాడు. ఆమెను చంపాలనే కుట్రతో మంత్రతంత్రాల సహాయం కోరాడు. గ్రామ శివార్లోని కంఠమహేశ్వర ఆలయ సమీపంలో ఉన్న ఒక మర్రి చెట్టును తన దుశ్చర్యకు వేదికగా ఎంచుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆ మర్రి చెట్టు కింద భార్య కవిత ఫోటో పెట్టి రాజు క్షుద్ర పూజలు నిర్వహించాడు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు వింత వస్తువులను అక్కడ ఉపయోగించాడు. కవిత ఫోటోపై మంత్రాలు చదువుతూ ఆమెకు హాని తలపెట్టేలా తంతు నిర్వహించాడు. ఈ విషయం బయటపడడంతో స్థానికులు నివ్వెరపోయారు. తన భర్త తనను అడ్డు తొలగించుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు కవిత ఆరోపిస్తోంది. సాధారణంగా ఏవైనా సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలి, లేదంటే చట్టపరంగా ముందుకు వెళ్ళాలి. కానీ ఇలా ప్రాణాలు తీసేందుకు క్షుద్ర పూజలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే తన ప్రాణానికి ముప్పు ఉందని భావించిన కవిత వెంటనే ధైర్యంగా ముందుకు వచ్చింది. పర్వతగిరి పోలీసులను ఆశ్రయించి భర్త రాజుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తన ఫోటో పెట్టి మర్రి చెట్టు కింద పూజలు చేసిన ఆధారాలను కూడా ఆమె పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూఢనమ్మకాలతో ఇలాంటి పనులు చేయడం నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాజు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.